మనకి పాత సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదండీ! రజనీకాంత్ గారు 'భాషా' సినిమాలో రోడ్డు మీద నడుస్తూ ఉంటే అటువైపు బ్యాక్ సైడ్ అన్నీ కూడా పెద్ద పెద్ద భవనాలు రావడం, అదే విధంగా రోడ్డు రావడం, స్కూల్స్ రావడం, అదే విధంగా ఎన్నో అభివృద్ధి జ జరుగుతూ ఉండడం చూస్తూ ఉంటాం కదా! అదే విధంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా కావలి భాష అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు అభివృద్ధి చేయడంలో. సో, ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడికొచ్చేసామన్నమాట. ఎక్కడికి అంటే కలికి యానాది రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ముస్నూరు హైవే వరకు కూడా 6 లైన్స్ రోడ్ అనేది ఏర్పడనుందనమాట. మనకి తెలుసు. సో, వన్ వే లైన్ ఉన్నప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పడేవాళ్ళు ప్రజలు అంటే ఒక చిన్న వర్షం పడినా సరే ఇక్కడంతా కూడా చిత్తడిగా అయిపోయి బండ్లు కిట్టయిపోవడం, అదే విధంగా రాళ్ళు, గురకరాళ్ళు, గుంటలు ఉండడం వలన కూడా వాటిలో పడి ఎన్నో యాక్సిడెంట్‌లయితే జరిగాయి. అదే విధంగా వన్ వే లైన్ ఉండడం వలన ఎన్నో యాక్సిడెంట్‌లు జరిగి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. సో, అవన్నీ కూడా ఏమీ లేకుండా అయితే ఇప్పుడైతే లైన్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇదొచ్చిందంటే మాత్రం కావలి ప్రజలు ఎంతో సౌకర్యవంతంగా అయితే రవాణా చేయడానికి కూడా ట్రాన్స్‌పోర్ట్‌కి కూడా ఎంతో అనువుగా ఉంటుంది. ఒక్క కావలి ప్రజలకే కాదు. ఈ 6 లైన్స్ రోడ్‌ని ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట. శంకుస్థాపన అయితే 9వ తేదీ జరిగిందన్నమాట. ఈ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా పనులైతే ఆగకుండా జరుగుతూ ఉన్నాయి పగలు రాత్రి కూడా. మనకి కాంట్రాక్టర్ ఎమ్మెల్యే గారికి 1.5 సంవత్సరం అవుతదని చెప్పినా కానీ ఎమ్మెల్యే గారు లేదు నాకు 1 సంవత్సరం లోపలే కావాలి, ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఈ రోడ్డు తేవాలి అన్న మంచి ఉద్దేశంతోటి అయితే ఈ రోడ్లన్నీ కూడా వేపించడం జరుగుతోందన్నమాట. కావలి ఎమ్మెల్యే ప్రజలకు చెప్పిన మాట ఏంటి అంటే జనవరి 1కి ఈ రోడ్డుని గిఫ్ట్ గా ఇస్తాను ప్రజలందరికీ కూడా అని చెప్పడం జరిగింది. సో, ఏంటి అని చెప్పనంటే ఒక సంవత్సరం లోపలే పనులన్నీ కూడా పూర్తి అవ్వాలి అని చెప్పి కాంట్రాక్టర్ గారికి అయితే చెప్పడం జరిగింది, అడగడం జరిగింది. ఈ విధంగా అయితే మనకి పనులన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. పనులన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. చూస్తున్నారు కదా మనకి నార్మల్ గా అయితే మనం యూజ్ చేసే రోడ్ అయితే అదనమాట వన్ వే రోడ్డు. ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ కొంతవరకు అంటే 2 రోజులే కాబట్టి జరిగింది. కొంతవరకు కూడా ఈ ట్రాక్టర్ తో అంతా కూడా చదును చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇక్కడంతా చూడండి ఇక్కడి నుంచి కూడా కొంత దూరం వరకు కూడా ఇలా అయితే చేశారన్నమాట. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది అంటే గతంలో మనం ఎంతో మంది నాయకులను చూసుకున్నాం. కానీ ఇలాంటి ఎమ్మెల్యేనైతే ఎక్కడా కూడా చూడలేదు అని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ కానివ్వండి, ఇక్కడున్న లోకల్ నాయకులు కానివ్వండి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ రోడ్ అదైతే యూజ్ చేస్తున్నారన్నమాట. ఇది కనుక మొత్తం కూడా తారు వేసి మొత్తంగా రోడ్డు చేశారంటే మాత్రం ఈ లైన్ మీద కూడా మనకి అన్ని కూడా ట్రాన్స్‌పోర్ట్ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ విధంగా జరగకుండా 65 కోట్ల రూపాయలతోటి కావలి నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలనేవి జరుగుతూ ఉన్నాయి. దీని వరకు మనం చూసుకుంటే 35 కోట్లు కూడా మంజూరైంది ఈ రోడ్లు వేయడానికి. నిన్న చూసుకున్నట్లే 45 లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుంచి మంజూరయ్యి శివాలయం నుంచి పోలేరమ్మ గుడి వరకు కూడా రోడ్డు అనేది వేయడం జరుగుతుంది. అది కూడా స్పెషల్ డ్రైనేజ్ సిస్టమ్ తోటి మనకి తర్వాత చూసుకున్నట్లయితే ఎన్నో రోడ్లు, ఎన్నో అండర్ పాస్‌లు, అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే మన కావలిలో జరుగుతూ ఉన్నాయి. అన్న నీ పేరు? లక్ష్మణ్. ఇక్కడ ముస్నూరు రోడ్లో అయితే 6 లైన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఈ పనులన్నీ ఎవరు చేపిస్తున్నారు అనుకుంటున్నారు? కావ్య కృష్ణారెడ్డి. కావ్య కృష్ణారెడ్డి గారు. సో, ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు కూడా పట్టించుకోలేదు కదా, ఈ గెలిచిన దగ్గర నుంచి కూడా అన్ని చేస్తా ఉన్నారు. దీని గురించి ఎమ్మెల్యే గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి, బాగానే చేస్తున్నాం. పాలన చేస్తాం, బాగానే అనిపిస్తుంది. బాగానే పాలన చేస్తాం, బాగానే పనులు బాగానే చేస్తాం. ఓకే, మీరు ఎక్కడ ఉంటున్నారు? ముస్లిం అర్జునవాడ. ఓకే, అక్కడ ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీకు? అన్ని బాగానే జరుగుతుంది. సార్ మీ పేరు? నా పేరు మాధవ. సార్, ఇక్కడ మొత్తం కలికి ఆనాది రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి కూడా ముస్నూరు హైవే వరకు 6 లైన్స్ రోడ్ అయితే వేస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉండేది. గుంటలు అవన్నీ పడేసి దాంట్లో బైకర్స్ కానీ తర్వాత ఈ వాహనదారులు అందరూ చాలా చాలా మంది ఇబ్బందులు పడి హాస్పిటల్ పాలయ్యి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు అయితేమి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి రోడ్లు అన్ని చాలా బాగున్నాయి, హ్యాపీగా ఉన్నాయి, అన్ని విధాలుగా బాగుంది.
దాదాపు 35 కోట్లు కూడా ఈ రోడ్లు వేయడానికి కూడా మంజూరు చేయడం జరిగింది అని చెప్పని కూడా చెప్తూ ఉన్నారు. మంజూరు అయినాయి కూడా అని అంటున్నారు. సో శంకుస్థాపన కూడా ఎంపీ గారితో సహా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడైనా చూసారా ఇన్ని కోట్లతోటి శంకుస్థాపన చేయడం, దాన్ని వెంటనే అమలు చేయడం? బాగుంది. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బాగుంది. ఆ పథకాలు కానీ ఉచిత పథకాలని తీసేసి జనాలకు సంబంధించిన విషయాలు కానీ జనాలకి అంటే సమాజానికి సంబంధించిన అన్ని పద్ధతులు అన్ని పథకాలు బాగున్నాయి. నేను కూడా చాలా ఆనందపడుతున్నాను. పనులన్నీ ఎవరు చేపిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఇది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఆయన చాలా బాగున్నది. ఆయన వర్క్ చాలా అంటే ఆయన కమిట్మెంట్ కానీ ఆయన చేస్తున్న పనులు కానీ చాలా అభివృద్ధి పదంగా బాగున్నాయి. ఇప్పటి వరకు కూడా చేసిన అభివృద్ధుల కన్నా మీకు బాగా నచ్చిన అభివృద్ధి ఏంటంటే? అన్ని బాగున్నాయి. అన్ని పథకాలు బాగున్నాయి. ఆయన వచ్చిన కాడి నుంచి ఆయన చేస్తున్న పథకాలు కానీ ఆయన చేస్తున్న పనులు కానీ ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ చాలా బాగున్నాయి. ప్రజలతోటి మమేకం అయ్యి బాగా అభివృద్ధి చేస్తున్నారు. చాలా సంతోషం. గత ప్రభుత్వం కన్నా ఇది బాగుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ఒక మాట చెప్పాలి ఎమ్మెల్యే సార్ కంటే మీరేం చెప్తారు? ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విద్యార్థి దశ నుంచి వచ్చారు. ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని తెలుసు. ఆయా ప్రజలకు ఏం కావాలో అన్ని చేస్తున్నారు. బాగుంది. మీ పేరు సార్? నా పేరు మాణిగారి. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? మీరు గేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే హైవే వరకు కూడా 6 లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు కదా ముస్నూర్ హైవే. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిదే మేడం, బాగుండదు. చేస్తే బాగుంటుంది. మాకు ఇంకా ట్రాఫిక్ మాకు ఇబ్బంది లేకుండా పోతా ఉంటాం. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎలా పనిచేస్తున్నారు? అండర్ గ్రౌండ్ వేయించాడు మాకు. ఆయన రావడంతో ముందు అండర్ గ్రౌండ్ పడిపోయింది మాకు. లేదు 10 సంవత్సరానికి మేము ఇబ్బంది పడతాం. ఆయన రాగానే అండర్ గ్రౌండ్ వేయించాడు, ఇబ్బంది లేదు. ఈ పైప్ ఇది కూడా పడితే ఇంకా ఫ్రీగా బాగుంటుంది మాకు. అది మేడం, అండర్ గ్రౌండ్ వేయడం వల్ల కూడా ఎంతో మంది మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి అన్నారు. మీరేమో బాగుందని చెప్తున్నారు. మేడం అండర్ గ్రౌండ్ పడగానే ఇప్పుడు గేట్ కోసం చూసుకోకుండా ఎవరు పట్టుకొని వెళ్ళి వచ్చేస్తున్నాం. అది ఇబ్బంది ఎట్టవద్ది. ఆ గేట్ ఎత్తిన దాకా వాడి కోసం ఎండ నిల్చో ఉండాలా. ఇప్పుడు గేట్ తో పని లేకుండా ఎవరి పాటికి మేము వెళ్ళిపోతున్నాం కదా. దాని ఇబ్బంది ఉంది. అది ఒక్కరు ఉంటారు వచ్చపోతుళ్ళు, వాళ్ళు అంటుంటారట. అంతేగాని మా అయ్యగారు బాగానే చేస్తుండే, ఇబ్బంది లేదు. ఇది కూడా శాసనం ఎప్పుడే చేయాల్సింది ఇది. కానీ అవి వంశాల కోసం పాలు మరి ఆపేసినారు దీన్ని. సార్ వచ్చిన తర్వాత వెంటనే కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, మీకు ఏ విధంగా అనిపిస్తా? మాకు బాగానే చేస్తున్నాడు మేడం, బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు ఆ బైపాస్ కూడా బాగా బ్రహ్మాండం చేసేసాడు. ఉదయగిరి రోడ్డు అది కూడా బాగా చేశాడు. బాగా నడుస్తుంది మేడం మాకు. చంద్రబాబు గారు కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, ఏ విధంగా ఉందంటే వచ్చే నుంచి మాకు బాగుంటుంది. ప్రభుత్వం చంద్రబాబు గారు నేను అని కాదు, మామూలుగా అంటే నేను, కానీ మాకు అన్ని సర్కిల్ బాగుంటుంది వచ్చిన కాడి నుంచి. పాలన పరంగా బాగుంది మీకు. ఏ పార్టీ అవని ఏదన్నా బాగుంది ఇది. అది ఇప్పుడు నేను శంకుస్థాపన చేశాడు, ఇలా రోడ్డు స్టార్ట్ చేశాడు. అదే అంతమంది చూడండి చేసి ఉండేట. శంకుస్థాపన రోజే మార్కింగ్ చేసేసినాడు. చేస్తుంటారు, పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకు ముందు పనులు కావాలి. అది ఇంతకుముందు ఎప్పుడైనా చేస్తున్నారు శంకుస్థాపన చేసి వదిలేసిన పనులు ఎక్కడైనా శంకుస్థాపన చేయలేదుగా. శంకుస్థాపన చేశారు, వర్క్ చేయలేదుగా. వర్క్ ఆపేశారు కదా, లంచం కోసం ఆపేశారు వర్క్. ముందు నేను ఇప్పుడు పనులు స్టార్ట్ చేసేసాడు. ఎమ్మటినే పని అయిపోద్ది. ఏం ఇబ్బంది లేదు మేడం. 9వ తేదీ అయితే శంకుస్థాపన చేశారు కదా, అప్పటి నుంచి పనులు జరుగుతున్నాయి. జరుగుతుంది. ఇదిగో చేస్తా ఉన్నారు కదా, చేస్తానే ఉన్నారు. 10 నిమిషాలు అటు ఇటు ముందు వర్క్ జరుగుతూ ఉన్నారు. కావలిలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 35 కోట్లతోటి కూడా ముస్నూరు హైవే వరకు 6 లైన్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పనులు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎక్సలెంట్. అంటే ఇప్పుడు జరగాల్సింది ఇవన్నీ ఇందువల్ల ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళా డెవలప్మెంట్ అంటే హ్యాపీ. ఇంకా కావాలి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉన్నాయి. చాలా హ్యాపీ ఉందమ్మా. మంచిగా పాలకులు అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే అందరికి హ్యాపీగా, పబ్లిక్ బాగుంటారు. పర్లేదు ఎమ్మెల్యే గారు అన్ని కూడా ఈ పనులన్నీ కూడా ఎవరి ప్రోత్సాహంతో ఎవరి చొరవతో జరుగుతున్నాయని మీరు అనుకుంటూ ఉన్నారు? ఓన్లీ ఎమ్మెల్యే, అంతే. ఎమ్మెల్యే గారు ఆయన ఆయన రెస్పాన్స్. ఆయన ప్రభాకర్ రెడ్డి గారు కూడా కోఆపరేట్ ఉన్నట్టుంది మంచిగా. ఎంపీ ఆయన కూడా ఎంపీయే కదా, మన ఎంపీయే కదా. ఆయన కూడా బాధ్యత తీసుకోవాలి. సో సార్ కూడా వచ్చి శంకుస్థాపన అవును చేస్తున్నారు మంచిగా.
సో మీకు పర్సనల్ గా ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరు కూడా పట్టించుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ఈ రోజు చేస్తున్నందుకు గాను ఎమ్మెల్యే సార్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే గారు ఇట్లాగే కంటిన్యూగా ఆయన గనక డెవలప్మెంట్ చేసుకుంటా మంచిగా పోతా ఉంటే విన్నింగ్ ఈజ్ గ్యారంటీ. నెక్స్ట్ అది కదా ప్రజల్లో ఇప్పుడు ఈ రాజకీయాలు ఎట్టున్నాయంటే, ఇప్పుడు జగన్ గారు ఏం చెప్తారంటే వైఎస్ఆర్సీపీకి 40% ఓటింగ్ ఉందంటారు. ఎస్, అట్లా సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు కదా 40%. మిగిలిన 20% ఉంటుంది కదా, అంటే 100% కాదనుకోండి ఓటింగ్. ఆ 20% ఎవరికి వేస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు దేనికి లొంగరు, వాళ్ళు నిజాయితీగా డెవలప్మెంట్ చేసుకుని ఓటేస్తారు. సో ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఆ బాటలో ఉన్నాడు కాబట్టి మేము అనుకోవడం మంచిదే. సో నెక్స్ట్ కూడా సారేనా వస్తా అంటారు? 100% అని మేము అనుకుంటున్నాం. అంటే దీన్ని బట్టి నేను అనుకోవడం అయితే, అంటే మంచిగా ఉంది కదా. అసలు 3 ఏళ్ల క్రితం అయితే ఈ రోడ్డు పరిస్థితి ఏంది అసలు? మూలకంట రోడ్డు ఏందమ్మా. పోనీ ఎక్కడన్నా బయట అయితే వేరే, ఎమ్మెల్యే గారి ఇంటి ముందరే ఇంత గుంటలు పెట్టింటే మరి ఎందుకును ఆయన, సరే మనమే కామెంట్ చేయకూడదు, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళవి. బట్ డెవలప్మెంట్ కనపడుతుంది కాబట్టి ఇప్పుడు హ్యాపీ. ఇది పుల్లారెడ్డి నగర్ అంటున్నారు, రోజుకి 40 సార్లు 50 సార్లు తిరుగుతా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు బాగా? చిన్న ఇబ్బందులు కాదమ్మా, అసలు పొద్దుగితే భయం. ఏదైనా ఒకసారి ఏదైనా లైట్ ఉంటే ఓకే, ఏం లేదనుకో, లైట్ కానీ ఫీల్ అయింది అనుకో, ఏడపడతాం తెలియదు. ఇది కానీ తోల్మెట్ రోడ్డు కానీ అన్ని కదా ఏది బాగుంది. ఈ రోడ్డు కూడా ఎప్పుడు అయిపోవాల్సింది కదా. ఈ రోడ్డు కూడా ఎందుకు అయిపోయిందో, కొంత మొదలు పెట్టినారు, చేసినారు, వెళ్ళిపోయి. పనులు ఆల్రెడీ శంకుస్థాపనలు చేసి స్టార్ట్ చేస్తున్నా కానీ మేము ఎప్పుడో శంకుస్థాపన చేసాం, మేము ఎప్పుడో స్టార్ట్ చేసాం అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు దాని గురించి మీరు ఏం కామెంట్ చేయాలనుకుంటున్నారు? ఓన్లీ శంకుస్థాపన చేసి మేము సాధించాలనుకుంటే ఏమి కాదు. శంకుస్థాపన జస్ట్ ఫార్మల్ పని కదా, జరగాలి. నువ్వు శంకుస్థాపన ఏముందా, ఏమో ఎన్నో దగ్గర చేస్తుంటారు, ఆ రాళ్ళు కూడా పాడుపడిపోతుంటాయి. వర్క్ ను ముందుకు తీసుకొచ్చి చేసేవాళ్ళే మంచి నిజమైన నాయకులు. ఎస్, అది అసలు ఒకరు వదిలేసింది మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ చేసుకొని తీసుకొని అంటే సమస్య కాదు కదా. సో ఉంటుంది సార్, మంచిగా ఉంది అంతవరకు. వన్ వర్డ్ ఇన్ కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్. వెరీ గుడ్ అంటే చూస్తూనే ఉన్నారు కదండి, రోడ్ అంతా కూడా ఎంత బిజీగా ఉందో, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈ బిజీ రోడ్ అనేది 6 lanes వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇంకా ప్రజలకు మెరుగైన అవసరాలను అందించే విధంగా, మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా అయితే ఈ రోడ్డు అయితే తయారు కానుందనమాట. సో ప్రజలందరూ కూడా చెప్పిన మాటలు అయితే మీరు విన్నారు కదా. ఎన్నో చోట్ల శంకుస్థాపన చేసి చేసిన రాళ్లు కూడా పాడుపడిపోయినాయి. కానీ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శంకుస్థాపన చేసిన రోజు నుంచే మార్కింగ్ వేసి ఇప్పటికి 2 రోజులే అయింది. 2 రోజుల్లో మీరు చూస్తున్నారు కదా ఎంత వర్క్ అయితే జరుగుతూ ఉందో. ప్రతి ఒక్కరు పనిచేసే వాళ్ళని కూడా ఉరుకులు పరుగుల మీద కూడా వర్క్ అనేది చేపించి కావలి ప్రజలకు మంచి అభివృద్ధి జరిపించాలి, మంచి అభివృద్ధి ప్రజలకు అందించాలి. జనవరి 1 లోగా అయితే ఈ రోడ్డుని కావలి ప్రజలకి, అదే విధంగా ఎంతో మంది ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా జనవరి గిఫ్ట్ గా అయితే ఇవ్వాలి అని చెప్పి మంచి సంకల్పంతో అయితే ఈ రోడ్లన్నీ కూడా వేస్తూ ఉన్నారు. ఇదే కాదు, ఇంకా ఎన్నో రోడ్లు, ఉదయగిరి రోడ్ కానివ్వండి, శివాలయం రోడ్డు కానివ్వండి, అండర్ పాస్ కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను రోజంతా చెప్తూనే ఉంటాను, మీరు రోజంతా చూస్తూనే ఉంటారు అనమాట కావలిలో అభివృద్ధి పనులు. సో ప్రస్తుతానికి ఇదైతే చూపించడానికి ఈ రోజు వచ్చేసాం అనమాట. ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మీరు చూడాలనుకుంటే, ఇంకా కావలి ఏ విధంగా డెవలప్ అవుతుందో చూడాలనుకుంటే ఖచ్చితంగా CMD న్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి CMD న్యూస్. కెమెరామాన్ వినోద్ తోటి కామాక్షి, ముసునూరు హైవే దగ్గర నుంచి, కావలి.